హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి కోకోనట్ బ్రాండ్ వాళ్ళది న్యాచురల్ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అనమాట. సో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి ప్లస్ మీషో నుంచి ఒకటి ఆర్డర్ చేశాను. సో ప్రైస్ చూసాను అనమాట. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 350 రూపీస్ ఉంది. అదే మీషోలో చూస్తే 86 రూపీస్కి వస్తుంది. నేను ఇదేంటి అబ్బా అని షాక్ అయ్యి మీషో నుంచి ఒకటి ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి రెండు ఆర్డర్ చేశాను. సో ఫ్లిప్కార్ట్ వచ్చేసి 4-5 డేస్ బ్యాకే వచ్చేసింది. సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను యూజ్ చేయడము. ఇది వచ్చేసి మీషోది నిన్నే వచ్చిందనమాట. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఈరోజు ఓపెన్ చేసి జస్ట్ చూశాను. చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది రెండిటికి. సో ఇంకెందుకు మీతో కూడా షేర్ చేసుకుందాము, యూస్ఫుల్ అని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఒరిజినల్ క్రీమ్ వచ్చేసి ఇది, మీషో వచ్చేసి అది. జస్ట్ చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఎలా ఉందో. అసలు 86 రూపీస్కి ఏంటబ్బా అని అనుకున్నాను. అది ఒరిజినల్గా చూసాక అనిపించింది ఎందుకు అది 86 రూపీస్. మీరు కూడా చూస్తారు కదా, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అసలు ఒరిజినల్ దానిపైన ఇంగ్రీడియంట్స్, కలర్, బ్రాండ్ నేమ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లస్ ఫేక్ దాని మీద చూసారంటే అసలు చాలా డిఫరెంట్గా ఉంది. లోగో అయితే ప్రింట్ వేసారు. అసలు లోగోది అదైతే అసలు ప్రింట్ చాలా ప్రాపర్గానే లేదనమాట. ఫేక్ అని తెలిసిపోతుంది చూస్తానే. ప్లస్ ఇంగ్రీడియంట్స్ చూడండి, దీనిపైన చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒరిజినల్ దానిపైన, ఈ ఫేక్ దానిపైన చూస్తే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అర్థం అవుతుందన్నమాట. కంపేర్ చేశాను, దాంట్లో ఒరిజినల్ దానిపైన ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్సే దీనిపైన మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫేక్ అన్నమాట, యాక్చువల్లీ నమ్మకండి. సో ఇంకా చూపిస్తాను ఓపెన్ చేసి. అసలు దీని సైజ్ చూడండి, ఫేక్ది వచ్చేసి చాలా చిన్నగా ఉంది, ప్లస్ ఒరిజినల్ వచ్చేసి కాస్త పెద్దగా ఉంది. సో నేను ఇప్పుడు ఫేక్ది అంటే మీషోది ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఇది ఇలా ఉంది వైట్ కలర్లో. జస్ట్ షాంపూ లాగా ఉంది, స్మెల్ కూడా షాంపూ లాగానే ఉందన్నమాట. ఎలా తిప్పితే అలా ఈజీగా కింద పడిపోయేలాగా ఉంది, లిక్విడ్గా చాలా లిక్విడ్గా ఉంది ఇదైతే. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసింది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చూసారా, ఇది వచ్చేసి వైట్ కలర్లో కాస్త గట్టిగా ఉంది, అంత లిక్విడ్గా లేదు, కాస్త హార్డ్గా ఉంది. ఇట్లా తిప్పినా కూడా కింద పడడం లేదు అసలు కర్డ్ లాగా ఉంది అది గట్టిగా. ఇది వచ్చేసి లిక్విడ్గా ఉంది, చాలా షాంపూ లాగా ఉంది. అసలు స్మెల్ కూడా షాంపూ లాగానే ఉంది ఎగ్జాక్ట్లీ. చాలా డిఫరెన్స్ ఉంది కదా రెండిట్లో కంపేర్ చేస్తే, మీరే చూడండి. సో ఫేక్ అన్నీ నమ్మకండి, ఇది వచ్చేసి ఒరిజినల్ అనమాట ఫ్లిప్కార్ట్ది. చూడండి, అసలు సైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది, ఒరిజినల్ అయితే కాస్త పెద్దగా ఉంది. సో సైజ్ మ్యాటర్ కాదు, బట్ ఈవెన్ ఫేక్ అయినా కూడా క్వాంటిటీ అయినా ప్రాపర్గా ఇచ్చి ఉండాలి కదా అని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ క్వాంటిటీ సేమ్ ఉంది రెండిటిది, అది కూడా చూపిస్తాను. అసలు కలర్ చూడండి, దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది మీకు. దానిపైన వేరే కలర్ ఉంది, దీనిపైన వేరే కలర్ ఉంది. బట్ ఆన్లైన్లో చూస్తే కాస్త సిమిలర్గా కనిపిస్తుంది కాబట్టి సేమేనేమోలే అని అనుకుంటాము, బట్ కాదు. సో ఒరిజినల్ మీన్స్ ఫ్లిప్కార్ట్ వచ్చేసి బెస్ట్ అనమాట. సో ఫేక్ వన్ మీషో నుంచి వచ్చింది అయితే ఫేక్ అనమాట, ప్రాపర్గా తెలిసిపోతుంది చూస్తేనే. మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది అనమాట. సో దీని మీద చూడండి, అసలు నెట్ వెయిట్ 50 గ్రామ్స్ ఉంది. మీకు సరిగా కనిపించడం లేదు, బట్ ఇట్ ఈస్ 50 గ్రామ్స్. సో ఒరిజినల్ దానిపైన చూడండి 50 గ్రామ్స్. సో రెండు సేమ్ క్వాంటిటీ ఉంది, బట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో
సో రెండు సేమ్ క్వాంటిటీ బట్ డిఫరెన్స్ చాలా ఉంది. ఈవెన్ వాళ్ళ వెబ్సైట్లో చూసాను కాస్ట్ 350 ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా 350 ఉందన్నమాట. మీషోలో అయితే 86 రూపీస్ ఉంది. అసలు నమ్మలేకపోయాను. సో మీరు కూడా నమ్మకండి. సో ఒరిజినల్ అనుకొని ఎవరైనా యూజ్ చేస్తే అది ఒకటికి పోయి ఇంకొకటి అవుతుంది. ర్యాషెస్ అలా ఏదైనా వస్తే మళ్ళీ ఇంకా ప్రాబ్లం కదా. సో యూజ్ చేయకండి. నేను మీషోది బ్యాగ్ ఇంకా బాక్స్లో పెట్టేసి బాయ్ బాయ్ చెప్పేసాను, రిటర్న్ పెట్టేస్తాను అనమాట. సో ఇంకా ఒరిజినల్ వన్ వచ్చి యూజ్ చేయడానికి అలాగే పెట్టుకున్నాను. సో తప్పకుండా చూసి తీసుకోండి ఏదైనా. సో దట్స్ ఇట్, అండ్ don't forget to like, share and subscribe. Thank you. Bye bye.